హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు కాకరకాయ చేదు లేకుండా ఫ్రై అయితే చేసి చూపిస్తున్నాను తక్కువ ఆయిల్ తోటి. ఎవరైనా సరే ఈజీగా చేసేస్తారు. అందులో మనం 10 మినిట్స్లో అయితే కాకరకాయ ఫ్రై అయితే చేసుకోవచ్చు. ఇలా చేసి పెట్టుకుంటే 1 వీక్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టే అవసరం లేదు. ఎటువంటి మసాలాలు లేకుండా చాలా సింపుల్గా అయితే చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చేలాంటే లాస్ట్ వరకు చూసేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఇలా నేను హాఫ్ కేజీ కాకరకాయలు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. అందులో ఒక కాకరకాయ అయితే పండిపోయిందనమాట. ఇలా పండిపోయినా సరే పర్లేదు, బాగా ముగ్గిపోతే పనిచేయదు, కానీ ఇలా కొద్దిగా లైట్గా పండినా సరే ఏం కాదు. మనకి ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా సర్కిల్గా కట్ చేసుకున్నాను. మయ్యాన్ని పిక్కలు అయితే తీసేసానమాట, ముదిరిపోయాయని. లేకపోతే అయితే మనం పిక్కలతో కూడా ఇలా రౌండ్గా కావాలంటే రౌండ్గా కట్ చేసుకోవచ్చు. చిన్న ముక్కలు కావాలంటే చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇంకా గిన్నె అయితే వేసేసుకొని ఆ ముక్కల్లో ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసి బాగా ముక్కలు అయితే పిండేసి తీసేసుకున్నాను ఒక గిన్నెలోకి. తీసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కళాయిని పెట్టుకొని అందులోని ఒక 5-6 స్పూన్లు నూనె అయితే వేసుకొని వేడయిన తర్వాత ఈ ముక్కలు అయితే అందులో వేసేసుకోవాలి. నేను ఇంకా ఫస్ట్ అయితే ఏ ఉల్లిపాయలు కానీ టమాటాలు కానీ ఎటువంటి పోపులు కూడా వేయట్లేదు. ఇంకా డైరెక్ట్గా ఆయిల్లో ముక్కలు అయితే వేసేసి వేపుకుంటున్నాను అనమాట. మనం మీడియం ఫ్లేమ్లో ఎట్టి వేపుకోవాలి. ముక్కలు అనేవి బాగా కంచిగా వచ్చేటట్టు. వీటిలో డీప్ ఫ్రై కూడా చేస్తాను. డీప్ ఫ్రై చేస్తే మనకు బాగా ఎక్కువ ఆయిల్ అనేది పడుతుంది అనమాట. నేను ఎక్కువ ఆయిల్ కాకుండా ఇలాగ తక్కువ ఆయిల్ తోటే చేస్తున్నాను. చూసేయండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. అసలు చేదన్నది ఉండదు. మనం 1 వీక్ కూడా చేసి పెట్టుకోవచ్చు. ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత ముక్కల్లోనే ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకొని, ఒక స్పూన్ కాదులేండి, మనకి ఎంత పడుతుందో అంత వేసుకొని మనం కొద్దిగా వేపుకుంటే సరిపోతుంది. తర్వాత మసాలాలో కూడా వేస్తాం కదా, అప్పుడు కొద్దిగా వేసుకుంటే పడుతుంది అనమాట. ఇలా ముక్కలకి సాల్ట్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత ఒక 2 స్పూన్లు పల్లీలు వేసుకొని అవి ఒకేసారి వేపుకున్నట్లయితే పల్లీలు కూడా వేగితే మనకు ముక్కలు కూడా క్రంచీగా అవుతాయి అనమాట. ముక్కలు క్రంచీగా వచ్చే లోపలనే మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా మనం అల్లం చెదగొట్టుకుంటూ ఉంటుంది కదా, ఇలా రోల్ లాంటిది తీసుకొని అందులో కొద్దిగా వెల్లుల్లిపాయలు పొట్టు తీసినవి, ఒక స్పూన్ కారము, కొద్దిగా ఉప్పు, అలాగే ఒక స్పూన్ పుట్నాల పప్పు వేసుకొని మనం మెత్తగా చెదగొట్టుకోవాలన్నమాట. దీన్నే మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు. నేను కాకపోతే ఇలా చెదగొట్టి దాంట్లోనే చెదగొట్టేస్తున్నాను. ఇలా చెదగొట్టేసి ఇలా మసాలాలన్నీ చూసారా, ఇలా దగ్గరగా అయిపోయిన తర్వాత ఈ పొడిని వేసేసి ఒక 2 మినిట్స్ పాటు వేడి చేసుకుంటే కాకరకాయ ఫ్రై అన్నది రెడీ. మనకి చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. డెఫినెట్గా ట్రై చేయండి. తక్కువ ఆయిల్ తోటి 1 వీక్ వరకు కూడా చేసి పెట్టుకోవచ్చు. డెఫినెట్గా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.